ఈ రోజు ట్రాన్స్జెండర్ సొసైటీ గర్వించదగిన విషయము. ఎందుకంటే దేశంలోనే ఏ సీఎం కానీ ఏ గవర్నమెంట్ కానీ ఇలాంటి కార్యం చేసి ఉండలేరు. ముఖ్యంగా సీఎం అనుముల రేవంత్ రెడ్డి గారు ట్రాన్స్జెండర్ వ్యక్తుల పట్ల ఒక చిన్న చూపు చూడకుండా, ఒక చిన్న ధోరణి లేకుండా ఎంతో ప్రేమగా తన కుటుంబ సభ్యులుగా గౌరవిస్తూ ఈరోజు సొసైటీలో మేము కూడా మనుషులమంటూ గౌరవించి మాకు తగిన అన్ని సౌకర్యాలు లేకపోయినా కొన్నిటి సౌకర్యాలు కల్పించి మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్సెస్ మహిళలతో పాటు ట్రాన్స్జెండర్స్కి కల్పించడము, అదేవిధంగా ఫ్రీ ట్రాన్స్జెండర్స్కి క్లినిక్స్ని ఓపెన్ చేయడము, ట్రాన్స్జెండర్స్కి ట్రాఫిక్ పోలీసులలో వాలంటరీ జాబ్స్ ఇవ్వడము, రీసెంట్గా ట్రాన్స్జెండర్ వ్యక్తుల కొరకు గృహాలు కూడా డబుల్ బెడ్రూమ్ గృహాలు కూడా ఇస్తామని చెప్పడము. మా ట్రాన్స్జెండర్ సొసైటీ మొత్తము సీఎం రేవంత్ అన్న రెడ్డికి ఎంతో రుణపడి ఉంటాము. ఎందుకంటే ఇలాంటి సమాజంలో మమ్మల్ని గుర్తించి, ముఖ్యంగా ట్రాన్స్జెండర్ కూడా మనుషులే అంటూ గుర్తించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంత గొప్ప కార్యాన్ని తల చేసుకొని ఈరోజు ఒక తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్స్కి, మాలుమూరలో ఉన్న ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్స్కి ఐడి కార్డు కానీ సర్టిఫికెట్స్ కానీ వాళ్ళకు సంబంధించిన లోన్స్ ఇచ్చి వాళ్ళకు స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా తన గవర్నమెంట్ ప్రకారంగా ఎంతో మందికి చేస్తున్నాడు. అదేవిధంగా ఈ యొక్క ఎగ్జామ్స్లలో ఎవరైతే పాస్ అయ్యి మా యొక్క ట్రాన్స్ కమ్యూనిటీ వ్యక్తులు ఉన్నారో, G4, G1 ఇలాంటి గ్రూప్స్ రాశారో వాళ్ళందరికీ కూడా సరైన విధానంలో ఈ యొక్క రేవంత్ అన్న ప్రభుత్వము మరి వాళ్ళకు కావాల్సిన ఉద్యోగాలు మరి భర్తీ చేయడానికే కృషి చేస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. ఈ రోజు ఈ యొక్క పాలాభిషేకం చేయడం అనేది చాలా తక్కువే. మేము ఏం చేసినా సీఎం రేవంత్ అన్నకు తక్కువే. కాబట్టి అన్నకు మా తరఫున జై రేవంత్ అన్న, జై రేవంత్ అన్న, జై కాంగ్రెస్. ఎందుకంటే ట్రాన్స్జెండర్ని గుర్తించడం చాలా తక్కువ మన సమాజంలో. అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ రావడంతో మాకు అనుముల రేవంత్ రెడ్డి గారు మాకు ఈ ఆపర్చునిటీ కానీ ట్రాన్స్జెండర్స్కి ఇప్పుడు చాలా అంటే చాలా చిన్న చూపు చూస్తున్నారు. అలాంటిది ఇప్పుడు మాకు ఈ కాంగ్రెస్ రావడం వల్ల ఇప్పుడు మాకు ట్రాన్స్జెండర్ క్లినిక్స్ ఓపెన్ చేశారు. అలాగే నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మా అందరికీ హోమ్ గార్డ్, ట్రాఫిక్ హోమ్ గార్డ్గా చాలామంది ట్రాన్స్జెండర్ 44 మెంబర్స్కి ట్రాన్స్జెండర్స్కి అమలుపరిచారు. చాలా సంతోషంగా ఉంది. ఇలాగే మన కంట్రీ ఎప్పుడు డెవలప్మెంట్ అవ్వాలని చాలామంది కోరుకుంటున్నాం. చాలామంది ట్రాన్స్జెండర్స్ భిక్షాటన ఇదంటే ఆది కాలంలో నుంచి భిక్షాటన మనకి వస్తుంది. ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా మాకు ఇంత రెస్పెక్ట్ ఇవ్వడం కానీ, ఆడవాళ్ళకి ఎలా రెస్పెక్ట్ ఇస్తున్నారో లేడీస్కి మాకు కూడా అలాగే రెస్పెక్ట్ ఇవ్వడం జరుగుతుంది సొసైటీలో. దీనికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. గృహలక్ష్మి ఇచ్చారు మాకు. ఇప్పుడు అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ప్రోగ్రాంలో కూడా మమ్మల్ని చాలా అసలుకి ఆడ మగ అని సమాజంలో ఎలాంటి భేదం లేకుండా మాకు ఒక గుర్తింపునిచ్చి అలాగే ఒక గృహలక్ష్మిని కూడా ఇద్దామని రేవంత్ రెడ్డి గారు మాకు తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. అలాగే ఇక్కడ సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరు మమ్మల్ని ఇలాగే గౌరవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు శృతి అండి. ధన్యవాదాలు.